హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో కలెక్టరేట్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి పోస్టులను అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. వయసు 21 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు ఎలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కోసం కామెంట్ బాక్స్లోను, డిస్క్రిప్షన్లోను లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ రైట్ సైడ్ బాక్స్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటోను అంటించండి. అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అని ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో వివరాలు రాయండి. అప్లికెంట్ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయండి. ఫాదర్ నేమ్ రాయండి. డేట్ ఆఫ్ బర్త్ రాయండి. అదేవిధంగా ఏజ్ 1/7/2026 నాటికి ఏజ్ ఎంత రాయండి. ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి. పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ రాయండి. క్యాస్ట్ వివరాలు రాయండి. జెండర్ నేమ్ రాయండి. డిజబిలిటీకి సంబంధించిన వివరాలు కూడా రాయండి. డిజబిలిటీ పర్సంటేజ్ రాయండి. మదర్ టంగ్ రాయండి. సోషల్ స్టాటస్, స్టడీ సర్టిఫికేట్ 1st నుండి 10th క్లాస్ వివరాలు రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జనరల్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎడ్యుకేషన్కి సంబంధించి 4th నుండి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ మండలంలో చదువుకున్నారు, ఏ ఇయర్ పాస్ అయ్యారో ఆ వివరాలు రాయండి. తర్వాత మీ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి, కార్ నెంబరు. అప్లికెంట్ సిగ్నేచర్ అని ఇచ్చారు కింద, సిగ్నేచర్ చేసి ప్లేస్ ఎక్కడ నుండి అప్లై చేస్తున్నారో వివరాలు, డేట్ రాయండి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ జత చేసి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన చిరునామా చివరి తేదీ తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఇవి డిఎస్సికి సంబంధించిన పోస్టులు. టైపిస్ట్ జూనియర్కి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. ఎంపీహెచ్కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా 2 సంవత్సరాల ఎంపీహెచ్ఏ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ఏఎన్ఎం గ్రేడ్ 3కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మహిళా కోర్సును పూర్తి చేసిన వారు అప్లై చేసుకోండి. టోటల్గా ఈ పోస్టులన్నీ కలిపి 12 ఉన్నాయి. వీటితో పాటు గ్రూప్ 4 మినహా ఓడిఎస్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 13 పోస్టులు ఉన్నాయి. 7వ తరగతి ఉత్తీర్ణ కలిగి ఉండాలి. ఫిషర్మెన్కి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మెసెంజర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. శానిటరీ మేస్త్రికి సంబంధించి 1 పోస్టు ఖాళీ ఉంది. హెల్పర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. వీటన్నిటికీ 7th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. వాచ్మెన్కి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. వీటికి 5వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. స్వీపర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. వీళ్ళకి చదవడం, రాయడం వచ్చి ఉండవలను. పిహెచ్ వర్కర్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఆ పోస్టులు, ఈ పోస్టులు కలిపి 42 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్తో పాటు మీరు అప్లై చేసుకునే సమయంలో పుట్టిన తేదీ వెరిఫికేషన్, సదరం సర్టిఫికెట్ లేని ఏడల ప్రస్తుతం ఉన్న సదరం వైద్య ధృవీకరణ పత్రం ఉండాలి. విద్యార్థి ధృవీకరణ పత్రాలు, ఎంప్లాయ్మెంట్ కార్డు, 1 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కుల ధృవీకరణ సర్టిఫికెట్, నివాస ధృవీకరణ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను అన్నిటినీ జత చేసి పంపించవలసిన చిరునామా చివరి తేదీ ఒకసారి తెలుసుకుందాం. ఈ నెల 31వ తేదీ వరకు ఈ అప్లికేషన్స్ పంపించవలసిన చిరునామా ఒకసారి చూద్దాం. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ని జత చేసి పంపించవలసిన చిరునామా విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ ఉద్యోగం పేరు ఎన్వలప్ పైన రాసి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన చిరునామా వచ్చేసి పూర్తి చేసిన దరఖాస్తు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, ఇజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయం, ప్రకాశం భవనం, ఒంగోలు గల సహాయ సంచాలకులు, విభిన్న ఇజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అను చిరునామా కార్యాలయంకు పంపించవలసి ఉంటుంది. వచ్చే నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఈ అప్లికేషన్ చేరే విధంగా పంపించండి. ఇందులో ఈ విధంగా
ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోగలరు. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం ప్రకాశం జిల్లా నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ శాఖల విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగులకు కేటాయించిన వివిధ ఉద్యోగాల నియామక ప్రకటన 2025-2026 గాను ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 42 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఇవి దివ్యాంగులకు సంబంధించినవి. నెక్స్ట్ వీడియోలో మరో జిల్లాకు సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.